బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఘర్షణ జరిగింది. కూల్ డ్రింక్ వ్యాపారులు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా దాడి దిగడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఘటనతో భయాందోళన చెందిన భక్తులు పరుగులు తీశారు. ఈ ఘటనపై టీటీడీ నిఘా విభాగం విచారణకు ఆదేశించింది. రెడ్డిగా దీనికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్ ద్వారా లైవ్ ఇస్తారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర. ఏదైతే చూసుకుంటే తిరుమలలో ఇటు విజిలెన్స్ అదేవిధంగా పోలీసుల వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తిరుమలలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్డులో అర్ధరాత్రి కూడా ఈ ఘర్షణ జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ ఘర్షణ మొత్తం కూడా ఓ సీసీటీవీ రికార్డులో కూడా నమోదైనటువంటి విజువల్స్ కూడా ఇప్పుడు మనం ఆ స్క్రీన్ మీద చూస్తాం. ఏదైతే కూడా సంబంధించి హోటల్లో ఉన్నటువంటి గంటలు అలాంటి ఆయుధాలను కూడా తీసుకొని ఒకరిపై ఒకరు కూడా విచక్షణ రహితంగా కూడా దాడి చేసుకున్నట్టు కూడా ఆ విజువల్లో మనకు కనిపిస్తుంది. ఏదైతే కూడా ఒకరు అక్కడ ఉన్నటువంటి చూసినటువంటి భక్తులు కావచ్చు, అక్కడ కొంతమంది స్థానికులు కూడా ప్రధానంగా ఒకటే చెప్తున్నారు. వీళ్ళు ఒకటి మద్యం మత్తులోనో లేదా లేకపోతే బంగారు మత్తులోనో ఈ విధంగా తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఏదైతే కూడా వీళ్ళు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో కూడా కూల్ డ్రింక్స్ వ్యాపారం కూడా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనూ ఒకరిపై కూడా ఒకరు అక్కడ ఏర్పడినటువంటి చిన్న వాటి గొడవ ఇక్కడ పెద్దగా కూడా దారి తీసిందని కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైనప్పటికీ ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఇటు అలజడి కూడా సృష్టించడంతో అక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తులు కూడా భయాందోళనకైతే కూడా గురి అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇది నిన్న అర్ధరాత్రి చోటు చేసుకోవడంతో కూడా ఇటు విజిలెన్స్ కూడా దీనిపైన కూడా ఎంక్వైరీ చేసి ఇటు ఎవరైతే గొడవకు దిగారో వాళ్ళని పట్టుకునే దిశగా కూడా ఇటు ప్రయత్నాలు అయితే కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సంబంధించి చూసుకుంటే తిరుమల ఒక పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దీనిపైన ఇంకా మరింత ప్రత్యేక నిఘా కూడా ఉంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కూడా తిరుపతిలో అనాధికారికంగా లైసెన్స్లు అంటే అనాధికారికంగా రోడ్లపై నుంచి వ్యాపారం చేసేవాళ్ళు నిత్యం ఇదే విధంగా ఏదో ఒక ప్రాంతంలో ఎక్కడో ఒక చోట అలజడి సృష్టిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన టీటీడీ విజిలెన్స్ నిఘా కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఖచ్చితంగా నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఇటు భక్తులు అయితే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సెల్వం.